మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కార్యాలయం దగ్గరికి పోయి ధర్నా చేయడం ఏంటి, ప్రశ్నించడం ఏంటి? ఏ స్థాయికి దిగజారినటువంటి రాధాకృష్ణ వీటిని పత్రికా విలువలు అంటారా, జర్నలిజం అంటారా? ఇంత అన్యాయంగా ఎవరినైనా కానీ ఇదే మాట ప్రజాస్వామ్యబద్ధంగా మీరు కేసులు పెట్టచ్చు, కోర్టులను ఆశ్రయించవచ్చు. ఎవరి మాటల వల్ల అయినా కూడా రాధాకృష్ణ మనసు గాయపడి ఉంటే ఆయన కేసులు పెట్టుకోవచ్చు. ఏబిఎన్ చేసిన వ్యాఖ్యానాల వల్ల చట్టబద్ధత వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తూ మావి గన్ అంటున్నారు? ఈ 28 గ్రామాల ప్రాంతాన్ని కబ్జా చేసుకుని అక్కడ దాన్ని ఒక కమ్మరావతిగా తాము పరిపాలన సాగిస్తాం ఈ రాష్ట్రంలో అమరావతి అనేసి. అందుకే రేణుకా చౌదరి గారు అన్నారు, పెట్టరా అమరావతి, పిలవరా కమరావతి అనేసి. I told the then chief minister, పెట్టరా పేరు అమరావతి, లేకపోతే పిలవరా పేరు కమరావతి. మరి దొనకొండను ఆలోచన చేయలేదు ఆ రోజు మీరు, ఈ మావి గన్నును ఆలోచన చేయలేదు. 3 రాజధానులు అన్నారు, పాతదానికి కట్టుబడి లేరు, కొత్తది తీసుకొచ్చారు ప్లాన్ బి అనేసి. జగన్ గారు ఆ రోజు కూడా చెప్పింది 30,000 ఎకరాలు సొంత భూములు అయింటే బాగుంటది. రోల్ అయిపోతున్నారు మొత్తం కూడా మావి గన్ రోల్ చేస్తున్న వాళ్ళు రోల్ చేస్తున్న వాళ్ళు పచ్చ ముఠాకు సంబంధించిన వాళ్ళు, ఈ దోపిడీలో భాగస్వాములు. ఈ దోపిడీలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాక్రీట్ పనులను తప్పించి కొత్త సంస్థలకు పనులు అప్పగించారనమాట. అసలు ఎందుకు మీ పనులు తప్పించి నాశరకంగా చేశారా, లేదంటే బిల్లులు ఏమైనా మిస్యూజ్ అయినాయా? ఇళ్ల నిర్మాణం చేస్తామని అడ్వాన్సులు తీసుకున్న ప్రభుత్వము తిరిగి మేము కట్టలేమని చేతులెత్తి వెనక్కిచ్చేసిన ప్రభుత్వము పేదల ఇళ్ల నిర్మాణం పట్ల బాధ్యత వహిస్తుందా? ఇదే బాధ్యత రహితమైనటువంటి విధానము రాప్తాడులో రీచ్ లేవని మీరే చెప్తున్నారు కదా. ఈ పెన్నాల ఇసుకుంది కదా, మీరు దోచారంటే మా దగ్గర రీచ్ లేవని మీరు అంటారు. మరి ఎంత దోచినారు వాళ్ళు? పెన్నా నదిలో ఇసుక రీచ్ అంటే ఎంత మేరకు ఇసుక నిల్వ ఉంచాలా, భూగర్భ జలాలను మెయింటైన్ చేయడానికి ఎంత పైన తీసుకోవచ్చు అనేది ఇసుక రీచ్లు నిర్ణయిస్తారు. అది గత ప్రభుత్వంలోనే అయిపోయింది. పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన వారిని చెప్పుతో కొడితే, పార్టీ సస్పెండ్ చేసిన వారిని వెంట వేసుకొని తిరిగే వారిని దేంతో కొట్టాలి? చెప్పు తిరగేసి మరిగేసి కొట్టాలి అని మీరు అన్నారన్నమాట. కొంతమంది ఆ విధంగా వాళ్ళని వెంటేసుకొని తిరుగుతూ ఇప్పటికీ కూడా పరిటాల కుటుంబము కొమ్ము కాసుకుంటా. మనం సస్పెండ్ చేస్తే వాళ్ళని వెంట వేసుకొని తిరిగే వాళ్ళని చెప్తూ కొట్టాలా? తిప్పలాడించి చెప్పు తిరగేసుకుంటారు. జేసీ దివాకర్ రెడ్డి కాళ్ళు మొక్కలేదా, మరి దీన్నేమంటారు అనేది అవతల నుంచి కూడా మంచి కౌంటర్ వచ్చింది కదా మీకు. ఆయన కూడా మొక్కింటాడు, దాని తప్పేం లేదు. జేసీ దివాకర్ రెడ్డి గారి మీద పోటీ చెయ్యమని ప్రకాష్ రెడ్డి గారికి అనంతపురం జిల్లాకు అభద్రతాభావం ఏర్పడింది. తన కుటుంబం మాత్రమే ఉంటారు ఇక్కడ. ఎటొచ్చి కూడా అనంతరామరెడ్డి గారు, కొనకల్ల శివరామరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి గారు, కేతిరెడ్డి కుటుంబము, వీళ్ళందరూ కూడా ఒక కుటుంబం అయిపోయారు. నేను ఒంటరిగా ఉన్నానని ఒక ఈర్ష్యను, ఒక అక్కసు, మన ఏమో పాపము. కానీ మీరంతా 100 మంది బంధువులు ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి నాకు ఆత్మ బంధువు. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తేనా? నమస్తే. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ కార్యాలయం దగ్గరికి పోయి ధర్నా చేయడం ఏంటి, ఏం మాట్లాడారండి? ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఏం టెలికాస్ట్ చేశారు చెప్తారా? ఒకసారి చెప్తారా? మీరే చెప్పండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక యాంకర్ పలకడం ఏంటంటే, రాధాకృష్ణ రాసించిన స్క్రిప్ట్, జగన్మోహన్ రెడ్డి అనుచరులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా సైకో ఫ్యాన్స్ అనేసి, జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే తమ పిల్లలను కూడా తమ పిల్లలు కాదు చెల్లెళ్ళు అవుతారని వాళ్ళని వదిలేసి వాళ్ళకు సంబంధాలు ఎతుకుతా పోతారంట. అంటే ఏ స్థాయికి దిగజారినటువంటి రాధాకృష్ణ వీటిని పత్రికా విలువలు అంటారా, జర్నలిజం అంటారా? మరి ఇంత అన్యాయంగా ఎవరినైనా కానీ ఇదే మాట ఏ పత్రిక కానీ, పోనీ మీ యూటీవీ ఛానల్లో కానీ
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ను, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఉద్దేశించి మీరే ఇటువంటి మాటలు మాట్లాడితే వెంటనే కేసులు పెడతారు. నేను లేదని లేదు, వెంటనే కేసులు టీడీపీ పెడతారు. వారు వచ్చి మీ యూటీవీ ముందర ధర్నా చేయరా? ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాలకు సంబంధించింది. ఎవరి అంటే నిన్న రాచమల్లు బాగా మాట్లాడాడు. భార్యకు మాజీ ఎమ్మెల్యే, భార్యకు భర్త, భర్తకు భార్య అనే వాళ్ళు చిరకాల స్నేహితులు. అటువంటి బంధాన్ని కూడా రాజకీయంలోకి తీసుకొచ్చేసి అనైతికంగా ఆ బంధాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క వైవాహిక బంధం అంతా అనైతికతకు కూడా పాల్పడేదానికి సిద్ధము వైఎస్ఆర్సీపీ నాయకులు అనేటువంటి విధంగా మాట్లాడడం చాలా తప్పు. ఈరోజు కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రొటెస్ట్ చేశాం. నేను కూడా వెళ్ళాను. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రొటెస్ట్ చేశాం. అక్కడ మీడియా ముందు మాట్లాడాం. మీడియా వచ్చారు, వాళ్ళు అడిగారు, మాట్లాడాం. ఇది తప్పు రాధాకృష్ణ, నువ్వు పాటిస్తా ఉన్నది జర్నలిజం విలువలా? జర్నలిజం ఇలా చెప్తా ఉందా? ఇలా మాట్లాడమని మీకు ఎక్కడైనా కానీ జర్నలిస్టు తరగతుల్లో మీకు నేర్పించారా? ఇదే మాటలు ఇంకొక రాజకీయ పార్టీ కానీ, ఇంకొక పత్రిక కానీ, ఇంకొక ఛానల్ కానీ నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు మరియు వారి పార్టీ మంత్రులు, కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ఇదే మాటలు మాట్లాడితే మీరు గమ్మునుంటారా? మీకు ఆవేశం రాదా? మీకు ఇంట్లో మహిళలు ఉండరా అనేసి మాట్లాడారు. మీరు అన్నారు పత్రికా విలువలు, సరే దాని పత్రికా విలువలు లేవని కాసేపు అనుకుంటాము, అది జర్నలిజం కాదని కాసేపు అనుకుంటాం. మీరు అన్నట్టుగానే మీరు వెళ్ళి ధర్నాలు చేయడం ఏంటి? రాజ్యాంగం ఇచ్చినటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మాకుంది. అంటే కార్యాలయాల ముందర వెళ్ళి ధర్నాలు చేయడమా? మేము ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం. ధర్నా చేయడం కార్యాలయం ముందు ధర్నాలకు, ప్రొటెస్ట్లకు పోలీసులు అనుమతులు కూడా ఇస్తారు. ఎందుకు ఇస్తారు? వారికి అటువంటి స్వేచ్ఛ ఉంది. రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ ఉంది, హక్కు ఉంది. ప్రజాస్వామ్యంలో దుర్మార్గాలను వ్యతిరేకించకపోతే, దౌర్జన్యాన్ని ఎదిరించకపోతే దౌర్జన్యం చేసేవాడే రాజు అవుతాడు. ఇటువంటి దుర్మార్గపు విషయాన్ని కూడా ఖండించలేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు, ప్రతిపక్షం ఎందుకు? పోనీ పాలక పక్షాన్ని అనుసరించుకుంటూ వారి అడుగులకు ఒత్తుతున్నటువంటి మీడియాకు కానీ కనీసం కానీ కొంతైనా కూడా వాళ్ళలో మార్పు వస్తుందన్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలా చేశారు. కరెక్టే. నిన్నటి నుంచి మీ పార్టీ నాయకులు, అధికార ప్రతినిధులు అసలుకి ఆ పదజాలముతో ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఒక స్థాయిలో తూలనాడుతున్నారు. అది ఒక రేంజ్, అది అంతవరకు అయిపోయింది. అంటే వాళ్ళు మాట్లాడినారు, అది చాలా తప్పు ఆ మాటలు అనేది. అదే స్థాయిలో మీ వాళ్ళు నిన్నటి రాచమల్లు గారు మాట్లాడారు, కారుమూరు వెంకటరెడ్డి మాట్లాడాడు, చాలామంది ఇదే స్థాయిలో ఒక విపరీతమైన పదజాలాన్ని కూడా ప్రయోగించారన్నమాట. అంటే ఇంకా మాట్లాడింది విన్నాను. నాకేం అందులో విపరీత పదజాలం సరే, ఎవరికి వాళ్ళకు ఉంటుంది. నేను కూడా తప్పని నేను అనట్లేదు. ఓకేనా? ఆయన మాట్లాడారు, కారుమూరు వెంకటరెడ్డి మాట్లాడారు, చాలా మంది లస్కోర్ గిస్కోర్ అని మాట్లాడారు, చాలా మాట్లాడారు. వీళ్ళు దాంట్లో వచ్చింది ఎంతవరకు తప్పని భావిస్తున్నారు, మీరు మాట్లాడుతున్న అంతే తప్పని ఇతరులు భావిస్తున్నారు అనమాట, న్యూట్రల్ పర్సన్స్. నేను చెప్పడం ఏంటంటే, ఒక పత్రికా కార్యాలయం ముందుకు, ఒక ఛానల్ ఆఫీస్ ముందుకు వెళ్ళి ధర్నా చేయడం కన్నా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు కేసులు పెట్టచ్చు, కోర్టులను ఆశ్రయించవచ్చు. మీకు ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో కూర్చొని అనలిస్టులతో కావచ్చు, మేధావులతో కావచ్చు, డిబేట్లు పెట్టచ్చు. ఎంతవరకు కరెక్ట్ రాధాకృష్ణ గారి ఛానల్ ఇలా వచ్చింది, ఎంతవరకు కరెక్ట్ అనేది చేయొచ్చు. దానివల్ల ఎందుకు ఇలాంటి గొడవలు అనేది కదా. గొడవ ఏం చేయట్లేదే, ప్రొటెస్ట్ చేశారు. అది ఇబ్బందికరం. ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేసిన సందర్భంగా అక్కడ మాట్లాడిన వాళ్ళలో ఎవరి మాటల వల్ల అయినా కూడా రాధాకృష్ణ మనసు గాయపడింటే ఆయన కేసులు పెట్టుకోవచ్చు. ఈ వ్యాఖ్యానాల వల్ల, ఏబిఎన్ చేసిన వ్యాఖ్యానాల వల్ల మా మనసులు గాయపడింటే మేము కేసులు పెట్టుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో అందరికీ కూడా ఉంది. దట్ విల్ గో దాంట్లో జరుగుతుంది. అది సరే, చూద్దాం భవిష్యత్తు మీరేం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అని చూస్తాము. ఓకే, ఇది మావి గన్ ఏంటన్న అసలు మావి గన్? ఇప్పుడు అంతా రాజధాని అంతా కూడా మావి గన్. వాళ్ళేమో రాజధానికి చట్టబద్ధత కల్పించేశారు. శాసనసభలో ఆమోదం పొందింది, శాసన మండలికి వెళ్ళలేదు అనుకో, అది వేరే విషయం. శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత లోక్సభ, రాజ్యసభలో ఆమోదం చట్టబద్ధత, ఇంకా పండగ చేసుకుంటున్నారు. అయిపోయింది ఇంకంతా కూడా. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండగలు చేసుకుని చట్టబద్ధత వచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తూ మావి గన్ అంటున్నారు? అంటే మేము అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని కాదు అని చెప్పగానే చెప్తున్నారు మీరు. ఎందుకు గెజెట్ నోటిఫికేషన్ వచ్చిందా? వస్తుంది, వెంటనే వస్తుందా? ముద్రించాలి కదా. గెజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సో ఈ ప్రాంతంలో సిఆర్డిఏ ప్రాంతం ఏదైతే ఉందో, అమరావతి అనేసి పిలువబడుతున్న ప్రాంతం ఉందో,
ఇక్కడ మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి గారు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. 1,00,000 కోట్ల రూపాయలు కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అక్కడ వినియోగించబోతున్నారు అనేది ఈ ప్రాంతానికి పరిమితము, ఇది రాజధాని అనేది గెజెట్లో తెలియజేస్తారు. సో జగన్ గారు ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నది, దొనకొండను ఎంపిక చేసుకోండి, ప్రభుత్వ భూమి, రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు, మనం అక్కడ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినా కూడా వాల్యూ ఎడిషన్ ఏదైతే జరుగుతుందో అది సంపూర్ణంగా ప్రభుత్వానికి చెందుతుంది అనేసి. మరి లేదు అమరావతి ప్రాంతమే మీరు ఎంపిక చేసుకున్నా కూడా భూముల్ని కొనుగోలు చేయమన్నారు, ల్యాండ్ అక్విజిషన్ చేయమన్నారు. అంటే 50,000 ఎకరాలకు ఆ రోజు ఉన్న ధర 10 లక్షల రూపాయలు, అంటే 5,000 కోట్ల రూపాయలు. లేదు 20 లక్షల రూపాయలు ఇచ్చిన 10,000 కోట్ల రూపాయలు. అంటే మీరు ఈరోజు సిఆర్డీ ఏదైతే 2 కోట్ల రూపాయలు ఒక ఎకరాకు ప్రపోజ్ చేసిందో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, 1,00,000 కోట్లు, అందులో 10% అది ఖర్చు పెట్టి భూములు కొనుగోలు చేసి ఉన్నా కూడా ఈరోజు అక్కడ ఏదైతే డెవలప్డ్ ప్లాట్స్ ఏవైతే దాదాపుగా ఎకరాకు పాల భాగం 25%, అంటే దాదాపు 1,200 నుంచి 1,400 గజాలు ఏదైతే డెవలప్డ్ ప్లాట్స్ ఉన్నాయో, అంటే సెంట్స్లో చెప్తే దాదాపు 20 నుంచి 25 సెంట్లు, ఈ 50,000 ఎకరాలకు సంబంధించి అదంతా కూడా ప్రభుత్వం ఆస్తి ఉండేది. వాటిని దపదపాలుగా వాల్యూ ఎడిషన్ జరిగే కొద్దీ ఎప్పుడైనా కానీ దాన్ని అమ్ముకొని ఆ నిధులతో రాష్ట్ర అభివృద్ధిని చేసి ఉండేదానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు వివిధ సంస్థలకు కేటాయించిన భూములు, ఇక్కడ మీకు రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 30%, ఓపెన్ స్పేసెస్ అండ్ పార్క్స్కి అదొక 10%, ఇంకొక 10% వచ్చేసి, ఇంకో 5% అఫోర్డబుల్ హౌసింగ్, ఇంకో 5% పబ్లిక్ యూటిలిటీస్కి సంబంధించి సో ఏర్పాటు చేశారు. ఇందులో అఫోర్డబుల్ హౌసింగ్కి సంబంధించిన 5%లో కూడా 50,000 మందికి పిఎంఏవై హౌసింగ్ పేదలకు, ఆ ప్రాంతంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల నిర్మాణం చేయాలని జగన్ గారు ప్లాట్స్ అలాట్ చేస్తే కూడా దాన్ని కూడా వ్యతిరేకించినారు చంద్రబాబు నాయుడు గారు మరియు వారి బృందము, భజన బృందము. వారు అక్కడ డెమోగ్రఫికల్ ఇంబ్యాలెన్స్ వస్తుందన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి పెత్తందారి అగ్రవర్ణ దురహంకారానికి అడ్డుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల ఇళ్ల నిర్మాణం జరిగితే వాళ్ళ అహం దెబ్బతింటుంది. అక్కడ ఉన్నటువంటి కేవలము కమ్మ కుల పెద్దలు మాత్రమే ఆ ప్రాంతంలో భవంతులు, ప్యాలెస్లు నిర్మాణం చేసుకోవాలి. వీరు తీసుకొచ్చినటువంటి సంస్థలు, వీరి బినామీలకు సంబంధించినటువంటి సంస్థలు మాత్రమే అక్కడ ఉండాలి. ఓవరాల్గా ఆ 28 ప్రాంతాలను తమ కబ్జాల్లోనే వాళ్ళు ఉంచుకోవాలి. అక్కడ అమ్ముకున్న భూములు తామే కొనాలి, లేదా వాళ్ళు తీసుకొచ్చినా కూడా తమకు సంబంధించినటువంటి సంస్థలనే తీసుకొచ్చి తమకు కప్పం కట్టిన సంస్థలో, తమ బినామీ సంస్థలో అక్కడ వచ్చి ఆ ప్రాంతంలో వారి భవన నిర్మాణాలు చేసుకోవాలి, వారు స్థిరపడాలి. అంటే ఈ 28 గ్రామాల ప్రాంతాన్ని కబ్జా చేసుకొని అక్కడ దాన్ని ఒక కమ్మరావతిగా తాము పరిపాలన సాగిస్తాం ఈ రాష్ట్రంలో అనేసి అది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ నాయకుల అభిప్రాయమే రేణుకా చౌదరి గారు నోటెమ్మడి వచ్చింది. అంటే ఎంత దురదృష్టం అంటే ఇది ఒక పక్క రెడ్డి రాజ్యమనో ఇంకో పక్కన కమ్మరావతమో అని ఇది కాదండి. రాష్ట్రం అన్నాక ఈ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నారు. అంటే ఈ మనుషులు అంటే అన్ని కులాలు, మతాలు ఇవన్నీ కూడా మనకు మన సంస్కృతి కాలం నుంచి కూడా వివిధ కులాలు, వివిధ మతాలు ఇవన్నీ ఏర్పడినాయి. వీళ్ళందరూ కలిసి ప్రజాస్వామ్యంలో ఒక సెక్యులర్ ఇండియాలో అందరూ కలిసి బతికేటువంటి వ్యవస్థ మంది, ఒక సెక్యులర్ ఇండియా మంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఈరోజు అన్ని కులాలు కలిపి మీకు ఇచ్చినటువంటి ఒక అధికారాన్ని కేవలం ఒక ప్రాంతంలో దాన్ని కమ్మరావతిగా అభివృద్ధి చేసి ఏ కులాలు కూడా ఏదైతే ఎస్సీ, ఎస్టీ, అణగారిన జాతులు, అణగారిన వర్గాలు, వెనుకబడిన వర్గాల వాళ్ళు ఆ ప్రాంతంలో ఇల్లు కూడా నిర్మించుకోకూడదన్నటువంటి ఒక దురహంకారంతో మీరున్నారు. సో అటువంటి మీరు ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పేదల్నే రాని మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి మచిలీపట్నం కావచ్చు, గుంటూరు జిల్లా కావచ్చు, విజయవాడ ప్రాంతాన్ని కావచ్చు మీరు కలుపుకుంటారా? అటువంటి ఉద్దేశం ఉందా? జగన్ గారు చెప్పింది ఏంటి? ఈ అభివృద్ధిని ఆ 3 జిల్లాలు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లాకు, కృష్ణా జిల్లాకు, ఎన్టీఆర్ గారు స్వస్థలం జన్మస్థలం ఉన్నటువంటి కృష్ణా జిల్లాకు, ఎన్టీఆర్ జిల్లాకు, అది గుంటూరు జిల్లాకు కూడా విస్తృతపరిచి దీన్ని ఒక గ్రేటర్ క్యాపిటల్ రీజన్గా దీన్ని అభివృద్ధి చేయండి. మీరు ఖర్చు పెడుతున్నదంతా కూడా ఈ ప్రాంతంలో కూడా మీరు ఖర్చు చేయండి. వివిధ సంస్థలు వచ్చేటువంటివి డివైడ్ చేయండి. అట్లీస్ట్ ఈ ప్రాంతానికి మీరు 13 జిల్లాల్లో మీరు చేయరు, 3 రాజధానులు మీరు వినరు.
అది అవసరం లేదు. పోనీ మీ మనస్తత్వానికి తగ్గట్టుగా రామారావు గారు పుట్టిన జిల్లా, రామారావు గారి పేరున్న జిల్లా, పక్కనే ఉన్నటువంటి గుంటూరు జిల్లా, అమరావతి ఉన్నటువంటి గుంటూరు జిల్లా, వీటిని కలుపుకొని విస్తృతపరచండి అనేసి ఆయన ప్రతిపాదించారు. మీ ఐడియా చాలా బాగుంది. అసలు రేణుకా చౌదరి గారి వ్యాఖ్యానాలు ఎట్లా చూస్తారు మీరు అసలుకి? తప్ప ఆమె ఇప్పుడు ఆమె వయస్సుకు ఆమె మాట్లాడే మాటలకు చాలా వ్యత్యాసం ఉంది. తప్పు, అలా మాట్లాడకూడదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా వ్యతిరేకించడానికి అంటే కులాన్ని తీసుకొని రావడం తప్పు. అంటే కమ్మ కులం అంతా మాకేం వ్యతిరేకం కాదే. ఎందుకు వ్యతిరేకం? మాలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది కమ్మ సోదరులు ఈరోజు చంద్రబాబు గారిని వ్యతిరేకిస్తూ ఉన్నారే. కొలికపూడి వ్యతిరేకిస్తూ ఉన్నాడు, ఏబిఎన్ వెంకటేశ్వరరావు గారు వ్యతిరేకిస్తూ ఉన్నారు, శివాజీ గారి సినిమా హీరో ఏకంగా ఇది అఫీషియల్గా అవినీతికి కేంద్రం అయిపోయింది అమరావతి అని చెప్తా ఉన్నారు. ఆయన ఒకటే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, ఒక కాంట్రాక్టు గురించి ఎంక్వైరీ చేస్తే ఇది మేము చేయొచ్చా ఈ పనులు అని అడిగితే 50% గుడ్విల్, 50% గుడ్విల్ ఇచ్చి చేసుకోవచ్చు అని చెప్తున్నారంటే ఈరోజు అక్కడ ఖర్చు పెట్టబోయే 1,00,000 కోట్లలో కనీసం 50,000 కోట్ల దోపిడీ జరగబోతా ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. 50% ఇస్తారని, 50% ఇస్తారని అక్కడ అడిగారని శివాజీ గారు చెప్పారు. మీరు చూడండి, ప్లే దట్ క్లిప్పింగ్. అంటే ఎందుకంటే ఇప్పుడు బయట మార్కెట్లో ఎక్కడ పోయినా కూడా 2,000 రూపాయలు ఒక చదరపడుగుకు భవన నిర్మాణాలకు ఖర్చు అవుతుంది. ఇక్కడ 12,000 నుంచి 14,000 రూపాయలు ఎస్టిమేట్ చేశారు. మరి ఎంత దుర్మార్గంగా అంటే ఈ రాష్ట్రంలోని 13 జిల్లాల సంపదను తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా 12,000 నుంచి 14,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్కి, ఒక చదరపడుగుకు భవన నిర్మాణాలకు వీళ్ళు కేటాయిస్తున్నారంటే అందులో ఖర్చు అయ్యేది 2,000, 3,000, మరీ అల్ట్రా లగ్జరీ కట్టిన 4,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి కట్టిన, మిగిలిన 10,000 రూపాయలు ఒక్కొక్క స్క్వేర్ ఫీట్కి. అంటే దాదాపుగా 1 కోటి చదరపడుగుల నిర్మాణం అంటే 1 crore స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ జరగబోతున్న ఆ ప్రాంతంలో ఈ 10,000 ఇంటూ 1 crore స్క్వేర్ ఫీట్ అంటే 10,000 కోట్లు ఎవరు జేబుల్లోకి? మరి అది దోపిడీ కదా? దోపిడీ బాగా చెప్పారు మీరు. బాగుంది. 2014-19 వరకు అలా అమరావతి రాజధాని ప్రకటించారు. అసలు అసెంబ్లీలో మీరు మద్దతు ఇచ్చారా లేదన్నది ఇప్పుడు ఇది డిబేటబుల్ కాదు. ఆ రోజు ఏం జరిగిందని అందరికీ తెలుసు. 1924 వరకు మీరున్నప్పుడు ఇప్పుడు మీరంటున్న మావి గన్ అంటే ఎన్టీఆర్ పుట్టిన జిల్లా గుంటూరు అంటున్నారు కదా, మచిలీపట్నము, కృష్ణా జిల్లా అంటే విజయవాడ, గుంటూరు జిల్లా 3 గలు మావి గన్ అంటున్నారు. మరి ఆ గన్ను ఆలోచన ఆ రోజు ఎందుకు రాలేదు? ఇంకొక అంశం, దొనకొండ గురించి మీరు చెప్పారన్నమాట. మరి 19లో 3 రాజధానులు అనే బదులు దొనకొండ అయితే మనకి మంచి ల్యాండ్ ఉందాడా, ఫ్రీ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ పెద్ద ఖర్చు ఉండదు, నిర్మించుకోవచ్చు అన్నారు. మరి దొనకొండను ఆలోచన చేయలేదు ఆ రోజు మీరు, ఈ మావిగన్నును ఆలోచన చేయలేదు. 3 రాజధానులు అన్నారు, వైజాగ్, విజయవాడ, కర్నూలు అనేసి. మంచి ప్రశ్న. మరి ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ మావిగన్ అంటున్నారు. అంటే మాట తప్పను మడమ తిప్పను అంటుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మాట తప్పడము మడమ తిప్పడము జరిగిపోయినట్టే కదా, పాతదానికి కట్టుబడి లేరు, కొత్తది తీసుకొచ్చారు ప్లాన్ బి అనేసి, దాన్ని కూడా ఏదో మావిగన్ అని. ఇవన్నీ నేను ఏం చెప్తున్నానంటే నాగరాజు గారు, మీరు అర్థం చేసుకోవాల్సింది, దొనకొండ అనేది సిఆర్డీఏ ఏర్పడక ముందు ఉన్నటువంటి ప్రతిపాదన, జగన్ గారు చేసినటువంటి ప్రతిపాదన. దాని తర్వాత అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటుకు శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు కూడా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ గారు ఎక్కడ వ్యతిరేకించలేదే. అమరావతి ప్రాంతంలో నిర్మాణము, క్యాపిటల్ రాజధాని ఏర్పాటుకు జగన్ గారు వ్యతిరేకించలేదే. సో జగన్ గారు ఆ రోజు కూడా చెప్పింది 30,000 ఎకరాలు సొంత భూములైంటే బాగుంటుంది, లేదా భూమి కొనుగోలు చేసి నిర్మాణం చేస్తే బాగుంటుంది. అక్కడ ఏర్పడేటువంటి వాల్యూ యాడెడ్ ల్యాండ్ పార్సల్ ఏదైతే ఉంటుందో, 1 ఎకరాకు 50 సెంట్లు అంటే 2,800 గజాలు అంటే 23,000 స్క్వేర్ ఫీట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ప్రభుత్వానికి అవుతుంది. ఆ రోజు వాల్యూ యాడెడ్ ఆ ప్లాటు మనకు లక్షల కోట్ల ఆదాయం చేకూరుస్తుంది. కానీ మీరు చేస్తూ ఉన్నది, భూములు మీరు బినామీల చేత కొనుగోలు చేయించి, ప్రభుత్వం చేత 1,00,000 కోట్లు ఖర్చు పెట్టించి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయించి, ఏదైతే డెవలప్డ్ ప్లాట్స్ ఉన్నాయో అందులో సగము మీ బినామీలకు చెందేలా చేస్తూ ఉన్నారు. ఇది దోపిడీ. ఈ దోపిడీని జగన్ గారు వ్యతిరేకించారు. సరే, ప్రజలు కోరుకున్నారు, మీరు అమరావతి నుంచి తిరుపతి వరకు, అమరావతి నుంచి శ్రీకాకుళం వరకు, అరసవిల్లి వరకు పాదయాత్ర చేశారు. ప్రజలు మిమ్మల్ని కోరుకున్నారు, మిమ్మల్ని గెలిపించినారు.
మరి మీరు ఇచ్చినటువంటి బూటకపు హామీలను నమ్మి గెలిపించారా, లేదా మీరు అమరావతిలో దోపిడీ చేస్తారని తెలుసో తెలియక గెలిపించారా, లేదా ఈవీఎంల ద్వారా గెలిచారా పక్కన పెడితే ఈరోజు మీ ప్రభుత్వం ఉంది. మీరు 1,00,000 కోట్ల రూపాయలను అక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ జగనన్న 60 నెలల్లో 3,40,000 కోట్లు తీసుకొస్తే 3,40,000 కోట్లు తీసుకొస్తే అప్పు, ఇప్పటికి మీరు 3,60,000 కోట్లు అప్పు తెచ్చారు 22 నెలల్లోనే. మరి ఆ రోజు మాకు కరోనా వల్ల దాదాపుగా 72,000 కోట్ల జిఎస్టీ రెవెన్యూ పడిపోయినా కూడా మేము దాదాపుగా డైరెక్ట్ బెనిఫిషరీ కానీ లేదా ఇండైరెక్ట్ బెనిఫిషరీ డీబీటీ కానీ నాన్ డీబీటీ కానీ మొత్తం 4.5 లక్షల కోట్ల రూపాయలను పేద వర్గాలకు పనికొచ్చేటువంటి సంక్షేమ పథకాలకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు మేము ఖర్చు పెట్టాం. మరి ఈరోజు మీ ప్రియారిటీ పేద వర్గాలు కాదు, ఈరోజు మీ ప్రియారిటీ అమరావతి. అక్కడ ఒక 5 ధనిక వర్గాలకు సంబంధించినటువంటి 5 కంపెనీలకే మీరు మొత్తం 1,00,000 కోట్ల రూపాయల పనులను అప్పచెప్పారు. వారి ద్వారా మీరు మీ షెల్ కంపెనీలకు డబ్బు డైవర్ట్ చేసుకుంటున్నారు. అది గతంలో కూడా టిడ్కో ఇళ్ల నిర్మాణంలో షాపూర్జీ పాలంజీ ద్వారా మీ షెల్ కంపెనీస్కి 2,000 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయని కేంద్ర ప్రభుత్వం సిబిఐ కేసు పెట్టింది. అది ప్రస్తుతానికి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మా దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో, ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాము, జిఎస్టీ రెవెన్యూస్ లేవు, అటువంటి డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి నిర్మాణాలు ఏదైతే చేశారో అమరావతి ప్రాంతంలో దానినే ఉపయోగించుకున్నాము. అక్కడే అసెంబ్లీ జరిపాం, అక్కడే సెక్రటేరియట్ కొనసాగించాం, అక్కడే హైకోర్టు ఉంది, అన్నీ కూడా అలాగే కొనసాగిస్తూ ఆ రోజు ఆయన ఖర్చు పెట్టింది 5,000 కోట్లే. చంద్రబాబు నాయుడు గారు గొప్పగా అమరావతి చెప్తున్నారు, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే 50,000 కోట్లు 5 ఏళ్ళలో ఖర్చు పెట్టిండాలా. ఆయన ఖర్చు పెట్టింది 5,000 కోట్లే. ఆయన ఖర్చు పెట్టాలి అని, ఆయన కట్టలేని అమరావతిని కట్టమని మమ్మల్ని మా నుంచి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? మీరు తీసుకొచ్చారు, మేము వ్యతిరేకం కాదు, కట్టుకోండి అంటున్నాం. ఆ రోజు తాత్కాలికంగా అయినా కానీ డెవలప్డ్ సిటీ విశాఖపట్నం ఉంది. ఒక 3-4 వేల కోట్లు ఖర్చు పెడితే విశాఖపట్నాన్ని సంపూర్ణంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీని ఉపయోగించుకొని దీన్ని లెజిస్లేటివ్ రాజధానిగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. రాయలసీమ ప్రాంతం శ్రీబాగ్ ఒడంబడిక అనేది గుర్తుపెట్టుకొని ఉంది కాబట్టి డిమాండ్ చేస్తున్నారు, మాకు అన్యాయం చేయొద్దంటున్నారు. కాబట్టి మళ్ళీ కేంద్రీకృత అభివృద్ధి వల్ల రాష్ట్రం విభజన జరగకూడదు కాబట్టి మళ్ళీ కూడా రాయలసీమలో అంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని మాట్లాడారు. ఇది ప్రజల మనోభావాలకు సంకేతంగానే ఆయన చేశారు. కానీ ఇది ప్రజలకు రుచించలేదేమో, తెలుగుదేశం పార్టీని గెలిపించారేమో. కానీ మీరు గెలిపించిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈరోజు విమర్శలకు గురవుతుంది. శివాజీ వ్యతిరేకిస్తున్నాడు, కొలికిపూడి వ్యతిరేకిస్తున్నాడు, మీకు ఏబి వెంకటేశ్వర వ్యతిరేకిస్తున్నాడు. ఆ ప్రాంతంలోని కమ్మ సోదరులే ఇది నిలబడేటువంటి ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారు కేవలం కొద్ది మందికి మాత్రమే ఆయన పరిమితమైనారు. కొద్దిమంది ఆదాయాల కోసం వారు 1,00,000 కోట్లు సంపాదించుకోవడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు మేమందరం ఇచ్చినటువంటి పదవిని ఉపయోగిస్తూ ఉన్నాడు. దీనివల్ల మా గుంటూరుకు కానీ, మా కృష్ణా జిల్లాకు కానీ, మా మచిలీపట్నం ప్రాంతానికి కానీ ఉపయోగం లేదు. అక్కడ అభివృద్ధి ఆగిపోయింది, అక్కడ భూముల విలువ పెరగలేదు, అక్కడ రైతులకు న్యాయం జరగడం లేదు. ఎందుకంటే భూముల విలువ పెరిగితే రైతులకు న్యాయం జరుగుతుంది. సో అభివృద్ధి ఒక ప్రాంతంలో 28 గ్రామాల్లోనే మీరు కేంద్రీకృతమైన ఇది నిరంతర ప్రక్రియ ఇంకా 20-30 ఏళ్ళు జరుగుతుంది. మరి మీరు చెప్పబోయే అమరావతి కడతామని కళ్ళకు ముందు చూపించిన గ్రాఫిక్స్ లాగా ఇది లేదు. కానీ వాస్తవ పరిస్థితుల్లోకి ఈరోజు ఆ ప్రాంతంలోని పెద్దలు, మేధావులు వచ్చినారు కాబట్టి వారి ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని, అక్కడ ప్రజాభిప్రాయం దృష్టిలో పెట్టుకొని, అయ్యా ఎన్టీఆర్ పేరు పెట్టచ్చు మీరు. మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేసిన పేరు నచ్చకపోవచ్చు, అందులో గన్ ఉంటే జగన్ అనుకుంటా ఉన్నారేమో, నచ్చకపోవచ్చు. ఎన్టీఆర్ గారి పేరు పెట్టండి, నిమ్మకూరు స్వస్థలాన్ని కలుపుకోండి, ఎన్టీఆర్ గారి స్వస్థలాన్ని కలుపుకోండి. మీకు ఎన్టీఆర్ గారు పేరు పెట్టారు మచిలీపట్నం ప్రాంతానికి జగన్ గారు. ఎన్టీఆర్ భాగ్యనగరం ఎలాగైతే హైదరాబాద్ ఉందో ఎన్టీఆర్ అమరావతి నగరం అని పెట్టండి. మీకు పేరు మీరు కావాల్సింది పెట్టుకోండి, కలుపుకోండి. ఈ ప్రాంతాలని మిమ్మల్ని బాగా హక్కున చేర్చుకొని గెలిపించిన గుంటూరు ప్రాంతాన్ని, మచిలీపట్నము, విజయవాడ ప్రాంతాన్ని కలుపుకోమని ప్రతిపాదించినారు. దీనికి ప్రజామోదం ఉంది. ఈ ప్రతిపాదనగా ఈ 3 ప్రాంతాలు డెవలప్ అవుతాయి. అయిపోతున్నారు మొత్తం కూడా మావిగన్ ట్రోల్ చేస్తున్న వాళ్ళు, ట్రోల్ చేస్తున్న వాళ్ళు పచ్చమూటాకు సంబంధించిన వాళ్ళు, ఈ దోపిడీలో భాగస్వాములు. ఈ దోపిడీలో, అమరావతిలో జరుగుతున్న దోపిడీలో భాగస్వాములైనటువంటి కొంతమంది మీడియా ప్రతినిధులు, మరి కొంతమంది ప్రజాప్రతినిధులు, మరి కొంతమంది పెట్టుబడిదారులు ఆర్గనైజ్డ్గా ట్రోలింగ్ యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలలో క్లారిటీగా మంచి ప్రతిపాదన చేశారు. పేరు ఏదైనా జగన్ గారి ఆలోచన అందరికీ మేలు చేయాలనేటువంటి ఆలోచన కరెక్ట్గా ఉంది అనేసి ఆ ప్రాంతంలోనే మీరు ప్రజాభిప్రాయ సేకరణ జరపండి. యూటీవీ ఖచ్చితంగా కూడా ప్రజలు దీన్ని ఒప్పుకుంటారు.
మీకు సింపుల్గా ఎన్నికల తర్వాత ఏదైతే వరదలు వచ్చినాయో, కృష్ణానదికి వరదలు వచ్చినాయో, నదికి కరకట్ట కట్టారు, రిటైనింగ్ వాళ్ళు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల కృష్ణలంకతో పాటు అనేక కాలనీలు ముంపుకు గురి కాకుండా రక్షణ కల్పించడం జరిగింది. ఆ రోజు జగన్ గారిని తలుచుకున్నారు. జగన్ గారు ఓడిపోయిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చినాక ఈరోజు ప్రతిరోజు ప్రజలు తలుచుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నెల నెల ఏదో ఒక డబ్బులు వచ్చి సంక్షేమ పథకాల ద్వారా. ఈరోజు బతకలేని పరిస్థితి ఉంది. రాష్ట్రం అంతా కూడా వ్యాపారాలు లేవు, రాష్ట్రంలో ఎక్కడ రియల్ ఎస్టేట్ లేదు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లేదు, ఎక్కడ కూడా డబ్బు అనేది సర్క్యులేట్ కావాలి, మనీ సర్క్యులేషన్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో కొంత ఈ 3 జిల్లాలైనా బతికించండి బాబు అన్నారు జగన్ గారు. ఓకే, మరొక విషయం ప్రకాష్ రెడ్డి గారు, అంటే 2019-2024 జగనన్న కాలనీలో పేదవారికి అర్హులైన పేదలకు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలు అంటే రాక్రీట్ సంస్థ, అంటే అది మీదే అని అందరూ అంటుంటారు అన్నమాట. చాలా 350 కంపెనీలు ఉన్నాయి అందులో. రాక్రీట్ వన్ ఆఫ్ దెమ్. మీరు సుమారుగా లక్షలు ఇల్లే మీరు లేదండి, రాక్రీట్ మా చిన్నాయన కొడుకుది. రాక్రీట్ టేకప్ చేసింది 48,000 ఇల్లు. ఓకే, రైట్, 48,000 ఇల్లే. ఇల్లులు కూడా పూర్తి కాలేదు, అసంపూర్తిగానే ఉన్నాయి. మరి దాంట్లో బిల్లులు మిస్యూజ్ అయినాయనో లేకపోతే నాశకంగా ఉన్నాయేమో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాక్రీట్ పనులను తప్పించి కొత్త సంస్థలకు పనులు అప్పగించారనమాట. అసలు ఎందుకు మీ పనులు తప్పించి నాశరకంగా చేశారా, లేకపోతే బిల్లులు ఏమైనా మిస్యూజ్ అయినాయా, ముందుగానే డబ్బులు ఎక్కువ తీసేసుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఏంటి అసలుకి రాక్రీట్కి ఇప్పుడు పనులు తొలగించినట్లే కదా, ఇప్పుడు కేసులు కూడా పెడతామంటున్నారు మీ మీద. ఇప్పుడు మీ కింద పనిచేసే ఉద్యోగులకు మీరు జీతాలు మీరు చెల్లిస్తారా, వాళ్ళు వచ్చి లాగేసుకుంటారా? మేమే చెల్లిస్తాం. మరి పనులు చేసిన మేరకు స్టేజ్ అప్డేషన్స్ అవుతాయి. స్టేజ్ అప్డేషన్స్ ప్రకారం ప్రభుత్వం పేమెంట్ కొత్తగా మొబిలైజేషన్ అది ఇస్తాంటారు. ఇది గవర్నమెంట్ ఇచ్చిన కాంట్రాక్ట్ కాదు. లబ్ధిదారులు నేరుగా మేస్త్రీని ఎంచుకొని వాళ్ళ పనులు చెప్పినటువంటి విధానం ఇది. గత ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ ఇది. సో ఏ సిస్టమ్ అయితే ఈ విధానం ఏర్పాటు చేసిందో అదే సిస్టమే పేమెంట్ షెడ్యూల్స్ కంటిన్యూస్గా రివైజ్ చేయడం వల్ల వచ్చిన సమస్య ఇది. రాక్రీట్ సంస్థకు పేమెంట్ బాకీ ఉన్నాము, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, ఈ లబ్ధిదారులకు సంబంధించిన డబ్బులు వాళ్ళకి చెల్లించండి అని పీడీ స్థాయి అధికారులు లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించలేదు. సో ప్రభుత్వము ఇళ్ల నిర్మాణం పట్ల బాధ్యత ఉంటే వాళ్ళకి పేమెంట్ ఇచ్చి పని చేయించేది. ఇది 2024 నుంచి జరుగుతున్న విధానం. 2024 తొలినాల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వము పేమెంట్ ఇవ్వకుండా ఇళ్ల నిర్మాణం అడ్డుకుంది. సో రాక్రీట్ సంస్థ దీనిపైన కోర్టుకి వెళ్ళింది. 37,80,00,000 రూపాయలు మాకు పేమెంట్ రావాలా, ఇస్తే మేము ఇల్లు పూర్తి చేస్తాము అనేసి. కోర్టుకి వెళ్ళి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ప్రభుత్వం దాని మీద కౌంటర్ ఫైల్ చేయలేదు. అంటే గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ లేదు, ఇల్లు కట్టాలని ఇంట్రెస్ట్ లేదు. సో వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయలేదు. సో మీకు గవర్నమెంట్కి ఇంట్రెస్ట్ లేదని చెప్పేదానికి ఇంకో ఉదాహరణ, టిడ్కో ఇళ్ల నిర్మాణం దాదాపు 40,000 మంది లబ్ధిదారులు తలా 25,000 నుంచి 30,000 వాళ్ళు డిపాజిట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఆ డబ్బులు వెనక్కి ఇచ్చింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత 106 కోట్ల రూపాయలు వెనక్కి చెల్లిస్తూ వాళ్ళ అకౌంట్లోకి వేసి జీవో ఇచ్చింది. అంటే ఇళ్ళ నిర్మాణం చేస్తామని అడ్వాన్సులు తీసుకున్న ప్రభుత్వము తిరిగి మేము కట్టలేమని చేతులెత్తి వెనక్కి ఇచ్చేసిన ప్రభుత్వము పేదల ఇళ్ల నిర్మాణం పట్ల బాధ్యత వహిస్తుందా? ఇదే బాధ్యత రహితమైనటువంటి విధానము జగనన్న కాలనీల నిర్మాణంలో కూడా రాక్రీట్ కాదు, దాదాపుగా 353 సంస్థల ఇళ్ల నిర్మాణం కూడా ఆపేసింది. మీరు గమనిస్తే గత 24 నెలల్లో ఒక 200-300 కోట్ల మినహా ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు ఈ ప్రభుత్వం. జగన్ గారి హయాంలో 1000 కోట్లు ఖర్చు పెట్టారు. సో ఈ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం బాధ్యత తీసుకోకపోవడం వల్ల రాక్రీట్ సంస్థ ఎన్ఓసి ఇచ్చింది, మీరు మాతోనన్నా కట్టించండి, ఇల్లు పూర్తి చేస్తాం, లేదా ఎవరికైనా ఇచ్చి కట్టించుకోండి అనేసి. తర్వాత ఇప్పుడు మార్చి 31 తర్వాత ఎప్పుడైతే ఈ ఆప్షన్ 3 విధానం రద్దయిందో, ఇప్పుడు ఆప్షన్ 3 విధానానికి ఎస్ఎన్ఎస్ సింగిల్ నోడల్ ఏజెన్సీ నుంచి పేమెంట్ ఇచ్చే విధానం ఉంది. సో అది రద్దయి ఇప్పుడైతే స్పర్శ పోర్టల్, సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్కి పేమెంట్ చేసేటువంటి అధికారాలు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్కి బదలాయింపు జరిగిందో, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము రాక్రీట్ నుంచి ఇళ్లను తప్పించి వేరియస్ ఏజెన్సీస్కి అలాట్ చేస్తూ ఉంది. సో ఇందులో నష్టపోయింది రాక్రీట్. దాదాపుగా 40 కోట్ల పేమెంట్లు రావాలా, 30 కోట్ల మెటీరియల్ ఐడియల్గా ఉంది, 10 కోట్ల రూపాయల వస్తువులు చోరీలు జరిగాయి ఈ ప్రాంతంలో. నష్టపోయింది లబ్ధిదారులు.
నష్టపోయింది లబ్ధిదారులు. ఇక్కడ పైశాచిక ఆనందం పొందింది పరిటాల సునీత. లేఖ రాసి విజిలెన్స్ ఎంక్వైరీ అది ఇది అనేసి నిలబెట్టేసింది. విజిలెన్స్ ఎంక్వైరీ వచ్చి దాదాపు 20 నెలలు అయినా కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో ఇది అధికారుల తప్పు అని తేల్చి చెప్పినారు. పనులు చేపించుకుంటున్నటువంటి లబ్ధిదారులకు డబ్బులు ఇవ్వడం వరకే మీ బాధ్యత. ఈ పనులు ఆపడము తప్పు, మీరు ఈ డబ్బులు ఇచ్చిన విధానము తప్పు, ఈ మొత్తం ఈ పాలసీను తప్పు పడుతూ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చింది. ప్రభుత్వందే తప్పుగా చూపించింది కాబట్టి విజిలెన్స్ ఎంక్వైరీలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు గమ్మునుండిపోయి రోజు ఈనాడు జ్యోతి పేపర్లలో రాక్రీట్ అంతా చూసుకుంది. ఓవరాల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఇళ్ల నిర్మాణం అనేది జరగదు. జగనన్న ఉన్నప్పుడు 3,25,000 ఆప్షన్ 3 ఇళ్లలో 2.5 లక్షల ఇండ్లు కంప్లీట్ అయినాయి. సో ఇది రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 7 లక్షల ఇళ్ల నిర్మాణం చేసిందని కేంద్రం కూడా కితాబ్ ఇచ్చింది జగన్ గారి హయాంలో. ఈ మధ్యనే నరేంద్ర మోడీ గారు కూడా కితాబ్ ఇచ్చారు. సో ఇది జరిగింది. తప్పులు వాళ్ళు చేశారు, నిందలు మా మీద ఎడతా వాళ్ళ ఫెయిల్యూర్స్ను నుంచి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీ ఫర్దర్ స్టెప్ ఏంటి అసలు? ఇప్పుడు క్రిమినల్ కేసెస్ అధికారులు ఎవరైతే బిల్లులు చెల్లించని అధికారులపైన క్రిమినల్ కేసెస్ పెడుతోంది రాక్రీట్ సంస్థ. ఓకే. ఎందుకంటే ఈ మీడియాలో నిందలు వేయడము ఇవన్నీ చూసి రాక్రీట్ సంస్థ హైకోర్టు కూడా గవర్నమెంట్ కనీసం కౌంటర్ ఫైల్ చేయకపోవడంతో పేమెంట్స్ ఇవ్వాలా లేదా అనేది ఏదైనా తేల్చాలి ప్రభుత్వం. హైకోర్టుకు రాక్రీట్ అప్రోచ్ అయింది. సో హైకోర్టు నుంచి న్యాయం జరగడం లేదని క్రిమినల్ కేసెస్కు కంప్లైంట్లు ఫైల్ చేస్తూ ఉంది. ప్రతి జిల్లాలోనూ ఎంతెంత పేమెంట్ రావాలా, మాకు ఈ అధికారులు ఇంత ఇవ్వాలా, ఈ లబ్ధిదారుల నుంచి ఇంత రావాలా, ఇది అధికారులు ఇప్పించి ఇవ్వాలనేసి క్రిమినల్ కేసెస్ ఫైల్ చేస్తూ ఉంది. బహుశా దాదాపు దీంట్లో హౌసింగ్ ఎండీ, హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ, జిల్లాల పీడీలు, హౌసింగ్ పీడీలు వీళ్ళందరూ కూడా ముద్దాయిలు కావచ్చు. ఎవరి మీద ఎవరు కేసులు పెడతాం చూద్దాం. ఇకపోతే ప్రకాష్ రెడ్డి గారికి అనంతపురం జిల్లాలో ఒక అభద్రతా భావం ఏర్పడింది. తన కుటుంబం మాత్రమే ఒంటరి ఇక్కడ. ఎటొచ్చి కూడా అనంత వెంకటరామరెడ్డి గారు, కొనకళ్ళ శివరామరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి గారు, కేతిరెడ్డి కుటుంబము, వీళ్ళందరూ కూడా ఒక కుటుంబం అయిపోయారు. నేను ఒంటరిగా ఉన్నానని ఒక ఈర్షను, ఒక అక్కసు, మరి ఏమో పాపము. కానీ మధ్యన అవసరం లేని సబ్జెక్టులు కూడా చాలా మరి చొరవ తీసుకొని మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అవును నారాజు గారు, డీలిమిటేషన్ ఎలా ఉండబోతుంది డీలిమిటేషన్ ఎలా ఉండబోతుంది అని మీరు అడిగారు, నేను చెప్పాను. అవసరం లేని సబ్జెక్టా కాదు మరి అది అంటే ఏదైనా ఆ సందర్భాన్ని బట్టి ఆ రోజు విలేకరులు అడిగిన దాన్ని బట్టో, లేదంటే ఆ సమావేశంలో జరుగుతున్నటువంటి ప్రసంగాలను బట్టో మాట్లాడతారు తర్వాత వచ్చిన వక్తలు. మరి మాకేంది ఇన్సెక్యూరిటీ, మాకేం ఎవరితో అనంత వెంకటరామరెడ్డితో అనంత వెంకటరామరెడ్డితో బంధుత్వం అవసరమా, కేతిరెడ్డి వాళ్ళతో మాకు బంధుత్వం అవసరమా? ఐకమత్యంగా బంధువులు దండిగా ఉన్నారు. మీరంతా 100 మంది బంధువులు ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి నాకు ఆత్మ బంధువు. జగన్మోహన్ రెడ్డి మీకు ఆత్మ బంధువు, మరి వారికి కాదా? నా ఒపీనియన్ నేను చెప్తున్నా, మీరు వాళ్ళని ప్రశ్నించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆత్మ బంధువు. మేము రాప్తాడు నియోజకవర్గంలో మా కుటుంబానికి ఉన్నటువంటి ప్రజాదరణ కావచ్చు, మా కార్యకర్తల అండదండలు కావచ్చు, పైనుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు కావచ్చు, మేము గత 20 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో మేము దుర్మార్గం పైన పోరాడుతున్నాము. ప్రజాహిత కార్యక్రమాలు చేసినాము, ప్రజాసేవా కార్యక్రమాలు చేసినాము, ప్రజల మన్ననలు పొందినాము. దురదృష్టవశాత్తు ఓడిపోయినాము. ఈరోజు ప్రజలు మమ్మల్ని కోరుకుంటా ఉన్నారు. అనవసరమైన విషయాల్లో ప్రకాష్ రెడ్డి గారు తల దూరుస్తుంటారు అనేది అందరూ అనుకుంటుంటారంట. ఎందుకంటే ఇటీవల ధర్మవరంలో ఒక సభలో ప్రజలను ఉద్దేశించి ఆ సభలో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, మీ పక్క నియోజకవర్గమే, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతూ పార్టీ నుండి బయటికి వెళ్ళిపోయి తిరిగి మళ్ళా పార్టీలోకి వచ్చేవారిని చెప్పు తీసుకొని కొట్టాలి అన్నాడు అనమాట. సరే, అది ఆయన అభిప్రాయం, ఆయన చెప్పాడు. అంతవరకు పార్టీలో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చే వాళ్ళని అన్నాడు అనమాట. దాంట్లో సరే తప్పారైతే మళ్ళా విషయం. మళ్ళీ తర్వాత మీరు ఇటీవల ఒక సభ నిర్వహించారు, అంటే సర్పంచులకు ఏదో సన్మాన కార్యక్రమమో ఏదో పెట్టారు మీరు. అవును. ఆ కార్యక్రమంలో మైక్ అందుకొని మళ్ళీ ఊపుంది అన్నట్టుగానో లేదంటే ఒక జోష్ కోసం అన్నారు, నాకు అయితే అర్థం కాలేదు. కానీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన వారిని చెప్పుతో కొడితే పార్టీ సస్పెండ్ చేసిన వారిని వెంట వేసుకొని తిరిగే వారిని దేంతో కొట్టాలి, చెప్పు మరిగేసి కొట్టాలి అని మీరు అన్నారన్నమాట. అది పెద్ద కాంట్రవర్షియల్. అసలుకి మీరు ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఆ మాటలు అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అర్థం కాలేదు. ఎవరిని ఉద్దేశించి అన్నారు ఆ మాటలు మీరు? నారాజు గారు, ఇక్కడ కేతిరెడ్డి మాట్లాడిన మాటలు నేను సమర్థిస్తూ మాట్లాడా. ఎందుకంటే కష్టకాలంలో పార్టీలో లేని వారిని, పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని ఎన్నికలకు ముందు పార్టీను మోసం చేసి
టీడీపీలోకి వెళ్ళిపోయిన వాళ్ళను ఉద్దేశించి ఆయన మాట్లాడినాడు. నేను కూడా సేమ్ లైన్స్లోనే మాట్లాడా. ఎన్నికలకు ముందు పార్టీలో నుంచి వెళ్ళిపోకుండా పార్టీలో ఉంటూ ద్రోహం చేసిన వారిని హైకమాండ్ గుర్తించి నిజ నిర్ధారణ చేసి సస్పెండ్ చేసిన వారిని మళ్ళీ మన పార్టీ నాయకులే వెంటేసుకొని తిరిగితే అది తప్పు కదా అనేది నా ఉద్దేశం. సో ఆ విధంగా కొంతమంది ఆ విధంగా వాళ్ళని వెంటేసుకొని తిరుగుతూ ఇప్పటికీ కూడా పరిటాల కుటుంబము కొమ్ము కాసుకుంటా నేరుగా పరిటాల మహేంద్రతోనూ పరిటాల శ్రీరామ్తోనూ ముకుంద నాయుడుతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన సూట్ కేసులు తీసుకొచ్చి ఎలక్షన్లప్పుడు మా కార్యకర్తలకు పంచి న్యూట్రల్ చేసి మా ఓటమిలో ఎంతో కొంత 2-3 పైసలైనా కూడా భాగస్వామ్యం వహించిన వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినాం. అంటే వాళ్ళు నన్నే ఒప్పించలేదు. పంచాయతీ ఎలక్షన్లలో చేతనైన కాటికి మా సర్పంచ్ అభ్యర్థులను ఎంపీటీసీ అభ్యర్థులను ఓడించాలనేసి ప్రయత్నం చేశారు. కాబట్టి మా నియోజకవర్గంలో అంటే నేను ఎవరైతే సస్పెండ్ చేసినానో వాళ్ళలో ఒక ఇద్దరి గురించి నేను మాట్లాడితే అనంతపురం రూరల్ రాప్తాడు మండలంలో కనీసం ఒక 4-5 పంచాయతీల్లో డబ్బులు ఇవ్వడము మా అభ్యర్థులను ఓడించేదానికి ప్రయత్నం చేయడం చేశారు. ఎలక్షన్లప్పుడు కూడా ఈ రకంగా మా లీడర్లకు ప్రలోభ పెట్టి డబ్బులు ఇచ్చి చేయడం చేశారు. సో అంతా కాకుండా ప్రకాష్ రెడ్డి దగ్గర 100 కోట్లు ఉన్నాయి, నీకు కోటి ఇచ్చినాడా, నీకు 50 లక్షలు ఇచ్చినాడా, నువ్వెందుకు అడగకూడదు అని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేసి టోటల్ డ్యామేజ్ చేసుకుంటూ వచ్చినారు. ప్రకాష్ రెడ్డి అప్పుల్లో ఉన్నాడా, ఎలక్షన్లకు కనీసం డబ్బులు సమకూర్చలేకపోయినాడా, ఇవేమీ కూడా తెలియదు కార్యకర్తలకి. ప్రకాష్ రెడ్డి బాగున్నాడంటే బాగుండాలే 7వసారి సంపాదిస్తాడే అనుకుంటారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో ఓడిపోయి ఆర్థికంగా నష్టపోయి నేను నాతో పాటు నా కార్యకర్తలు దెబ్బతిని ఎన్నికల తర్వాత మా కార్యకర్తలు హత్యలకు గురై మా దాడులకు గురై ఆస్తులు పోగొట్టుకొని కేసులు పాలై అవమానాలు పాలైన పరిస్థితుల్లో ఇప్పటికీ తెలుగుదేశం వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటూ మా పైన కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలోనూ కామెంట్స్ చేస్తూ దుష్ప్రచారాలు చేస్తున్న వాళ్ళను వెంట పెట్టుకొని తిరగడం ఎంతవరకు సబబు అనేది నా ప్రశ్న. సో అటువంటి వారిని అన్నాను కానీ కేతిరెడ్డి నేను అనలేదు. కేతిరెడ్డి మరి ఎవరు వాళ్ళు? అటువంటి వారు అంటే ఎవరు వాళ్ళు? అది చేసిన వాళ్ళు ఎవరు తప్పు చేసింటే వాళ్ళకు ఉంటుంది, ఎవరు తప్పు చేసింటే వాళ్ళకు ఉంటుంది. కానీ అది చాలా పెద్ద మాట అని మీకు మనసుకు అనిపించలేదా? చెప్పు తిరిగేసి మరిగేసి కొట్టాలనేది. జగన్మోహన్ రెడ్డిని ఓడించిన వాళ్ళను, జగన్మోహన్ రెడ్డి ఓటమికి పరోక్షంగా కారణమైన వాళ్ళను మరి ఏమంటాము? జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే మాకందరికీ రక్షణ. జగన్మోహన్ రెడ్డి సీఎం కాకోకుండా ఉండాలి అంటే ప్రకాష్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించాలని భావించే వాళ్ళను ఇంకంతకంటే ఏం మాట్లాడగలుగుతాం? కానీ సమర్థించుకుంటున్నారు మీరు ఆ వ్యాఖ్యల్ని? నేను 100% మా కార్యకర్తల మనోభావాలనే నేను నా మాటల ద్వారా వ్యక్తపరిచిన. నేను ఆ మాటలు మాట్లాడినాక పెద్ద ఎత్తున కార్యకర్తలు అప్లాట్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు కార్యకర్తలు, అయినా పట్టుదలగా ఎదురు తిరిగి పోరాడుతూ ఉన్నారు. మీరు గమనిస్తే రాప్తాడు నియోజకవర్గము మొట్టమొదట తిరగబడింది. ఓ లింగమయ్య హత్య కావచ్చు, లేదా పాపంపేట ఉదంతం కావచ్చు, లేదా హంద్రినివా కాలువ లైనింగ్ కావచ్చు, లేదా రామగిరి ఎంపీపీ ఎన్నికలు కావచ్చు. ప్రతి సందర్భంలోనూ మా కార్యకర్తలు గట్టిగా నిలబడి తెలుగుదేశం పార్టీ పైన తిరగబడడం జరిగింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన 2వ రోజే జూన్ 4న బహుశా నేను ప్రెస్ మీట్ పెట్టి మేము తిరగబడతాం, పోరాడతాం, మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసేంత వరకు నిలబడతామని మాట్లాడాం. నేనేం పారిపోలే. మరి ఇంత పట్టుదలగా మేము పనిచేస్తాను. సో ఈ ఇంటిగ్రిటీని దెబ్బతీసేటువంటి విధానం ఎవరు అవలంబించినా మేము ఇదే వైఖరి పాటిస్తాం. సరే, అందుకే అవతల నుంచి కూడా మంచి కౌంటర్ వచ్చింది రండి. అంటే మీ అన్న తోపుదుర్తి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వివాహానికి, గత 4 నెలల క్రితం జరిగిన వివాహానికి జేసీ దివాకర్ రెడ్డి గారిని పిలిచారు. జేసీ పవన్ గారు వివాహానికి వచ్చారు. జేసీ దివాకర్ రెడ్డి కాళ్ళు మొక్కలేదా, మరి దీన్నేమంటారు అనేది అవతల నుంచి కూడా మంచి కౌంటర్ వచ్చింది కదా, మీకు సమ్మగా ఉంది కదా. ఇప్పుడు నా మీద 100 అబద్ధాలు చెప్పేవాళ్ళు, వాళ్ళ స్థాయి తక్కువ వాళ్ళ మాటల్ని మీరు పట్టించుకోకూడదు జనరల్గా మీడియా. బట్ ఆ మాట నా సహచర శాసనసభ్యులో ఇంకొకరు అంటే దాని గురించి నేను వ్యాఖ్యానించవచ్చు. కానీ మీకు క్లారిఫై చేస్తాను. జేసీ దివాకర్ రెడ్డి గారు మాకు బంధువు. అవునా? దూర బంధువు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మాకు రఘువీరారెడ్డి గారి, అనంత వెంకటరామరెడ్డి గారి సహకారం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఇబ్బంది పడతా ఉన్నామంటే సార్ దివాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీ పనులు చేసుకోండి అని చెప్పారు. ఇప్పుడు 2005-06లో. ఓకే, ఎస్. సో దివాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పనులు చేసుకోండి, నా టైం వచ్చినప్పుడు నేను పికప్ చేసుకుంటాను మిమ్మల్ని,
ఇద్దరం కలిసి 2009లో అసెంబ్లీకి వెళ్దామని జగన్ గారు చెప్పడం జరిగింది. సో మేము దివాకర్ రెడ్డి గారితో సెయిల్ అయ్యాం. అయితే జగన్ గారు పార్టీ పెట్టిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి గారు డిఫర్ అయ్యి టీడీపీకి వెళ్ళిపోయిన తర్వాత మేము ఎప్పుడు కూడా దివాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలే, దివాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళలే. ఫస్ట్ టైము మా అన్న కుమార్తె పెళ్లి సందర్భంగా ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు లేరు, హాస్పిటల్కి వెళ్ళినారు. జేసీ పవన్ గారు ఉన్నారు. పత్రిక ఇచ్చి అన్న మీరు తప్పకుండా రావాలని ఇన్వైట్ చేశాము. ఆయన కూడా వచ్చి రిసెప్షన్కు అటెండ్ అయ్యి వెళ్ళారు. దివాకర్ రెడ్డి గారి భార్య రామిరెడ్డి గారి చంద్రబాబు రెడ్డి గారి భార్య, వీళ్ళు సిస్టర్స్. చంద్రబాబు రెడ్డి గారు ఎవరు? రామిరెడ్డి గారి చంద్రబాబు రెడ్డి గారు ప్రొద్దుటూరు ఎక్స్ఎమ్మెల్యే. రామిరెడ్డి గారి చంద్రబాబు రెడ్డి గారి కజిన్ రామిరెడ్డి గారి నారాయణ రెడ్డి మా నానమ్మకు అన్న. ఆ విధంగా మాకు బంధువు. మాకు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్లో పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా మా అన్నలు ఇద్దరికి గురువు, ఆయన్ని కూడా ఇన్వైట్ చేశాము. వరదరాజరెడ్డి గారు మాకు మేనమామ, ఆయన్ని కూడా మా అన్నపై ఇన్వైట్ చేశారు. తప్పదు, మేనమామ తండ్రి. బంధువులను హితులను ఎవరైనా పెళ్లిళ్ళకి పిలుచుకుంటారు, కానీ వక్రీకరించి మాట్లాడడం ఇది తగదు. నేను ఒకటి చెప్తున్నా, బంధువులను పిలుచుకుంటారు, ఓకే. జేసీ బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్ అనంతపురం జిల్లాకి. వాళ్ళిద్దరు కాదు, ఒక్కరు. జేసీ బ్రదర్స్ అంటే ఇద్దరు అనుకుంటారు, ఒక్కరే అనమాట. ఇద్దరు అన్నమాట, తమ్ముడు తీసాడు, తమ్ముడు ఏదని చెప్తే అన్న పాటిస్తాడు కూడా. అంటే అన్నదమ్ములు ఇద్దరు ఒకటే, జేసీ బ్రదర్స్ ఇద్దరు ఒకటే అనమాట వాళ్ళిద్దరు కూడా. మరి జేసీ బ్రదర్స్లో ఒకరే కదా. మరి దివాకర్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి పిలిచారు. తాడిపత్రిలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మరి ఎందుకు మీరు మీ దగ్గర నుంచి పిలుపు పోలేదు? దివాకర్ రెడ్డి గారితో నేను కాంగ్రెస్ పార్టీలో ఉండగా, ఆయన మంత్రిగా ఉండగా నేను ఆయన దగ్గరికి తరచూ వెళ్ళేవాడిని. నాకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఆయన నాకు అండగా నిలబడడం కూడా జరిగింది. పరిటాల కుటుంబంతో పోరాటం చేసిన వాళ్ళు జేసీ దివాకర్ రెడ్డి గారు ఒకడు. సో కాబట్టి నాకు ఒక గౌరవం ఉంది ఆయన అంటే. మరి నాకే కాదు, అనంత వెంకటరామరెడ్డి గారికి మామ దివాకర్ రెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డి గారు కూడా అనేక మార్లు ఆయన కాళ్ళు మొక్కింటాడు. దాని తప్పేం లేదు. జేసీ దివాకర్ రెడ్డి గారి మీద పోటీ చెయ్యమని అనంత వెంకటరామరెడ్డి గారిని మా హైకమాండ్ ఆదేశించిన అనంత వెంకటరామరెడ్డి గారు పోటీకి పోలేదు. మరి దీన్ని ఏమంటారు అంటే ఆయన ముందు నుంచి అనంతపురంలో స్థిరం కదా, వాళ్ళ నాన్న ఎంపీగా అక్కడే పనిచేశారు, ఆయన ఎంపీగా అక్కడే పనిచేశారు కదా. ఆయనది ఖాళీ చేసి ఎక్కడికో పోమంటే మీ బాస్ ఇద్దరు కామాలు ఉదర్ కామ ఇద్దరు అంటారన్న. ఆయన స్వస్థలము తాడిపత్రి కావచ్చు, వెంకటరామరెడ్డి గారి పుట్టినూరు తాడిపత్రి. నీకు తోపుదుర్తి రామచంద్రారెడ్డి గారి, కీర్తిశేషులు తోపుదుర్తి రామచంద్రారెడ్డి గారి సహకారంతో రాజకీయంగా ఇక్కడ స్థిరపడినారు. మీకు అనంతపురం పార్లమెంట్ సభ్యులైనారు. మళ్ళీ 2009లో డీలిమిటేషన్ అయింది. ఆత్మకూరు, రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాలు కూడా అనంతపురం పార్లమెంటులో భాగమే 2009కి పూర్వం వరకు కూడా. మరి ఈ 3 మండలాలలో కూడా పరిచయాలు ఉన్నాయి ఆయనకి. మరి ఈ 3 మండలాలతో కలిపి రామగిరి, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి నియోజకవర్గం ఏర్పడినప్పుడు ఆయన రాప్తాల్లో వచ్చి పరిటాల సునీత మీద పోటీ చేసి ఉండాలి కదా, మరి ఎందుకు చేయలేదు? మరి అక్కడే శాసనసభ్యులుగా ఉన్నటువంటి బినాయన్ రెడ్డి కుటుంబ సభ్యులు డీలిమిటేషన్ తర్వాత నీకు ఈ రాప్తాడు, ఆత్మకూరు రూరల్ మండలాలు ఆ నియోజకవర్గంలో, అనంతపురం నియోజకవర్గంలో నుండి బయటకు వచ్చి రాప్తాడు నియోజకవర్గంగా కనగానపల్లి, రామగిరి, సీకేపల్లితో కలిసినప్పుడు వారెందుకు పరిటాల సునీత మీద పోటీ చేయలేదు? ఎందుకు ప్రకాష్ రెడ్డి అనే ఒక వ్యక్తి, ఆ రోజు వార్డు మెంబర్ కాని వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పోటీకి పెట్టినారు? అంటే ఎక్కడికక్కడ వెసులుబాటు చూసుకొని, సానుకూల అవకాశాలు చూసుకొని పార్టీ హైకమాండ్ చెప్పినా లేదు, మాకు అనంతపురం టౌన్లో అయితే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, రెడ్డిస్ కలిపి 1,10,000 నుంచి 1,20,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈజీగా గెలుస్తామని అక్కడ పోటీ చేసుకుంటూ పోయినారు వీళ్ళందరూ కూడా. నీకు మరి వాళ్ళ బంధువులనో ఇంకొకటనో మరి దివాకర్ రెడ్డి గారి మీద పోటీ చేయకపోయిండొచ్చు ఆయన. నేను మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పోటీ చేయమంటే పోటీ చేశాను. పరిటాలలో పెద్ద తోపులనే కదా మీ అభిప్రాయం, అందరిది అభిప్రాయం ఆ రోజు. మరి ఆ తోపుల మీద నన్ను తీసుకొచ్చి పోటీ పెట్టారు రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను అక్కడనే పోటీ పెడతా వచ్చినారు. మరి నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తానంటే, మేము ఎక్కడా బంధుత్వం చూడలే. మేము దివాకర్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు కూడా పెద్దడుగురులో పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్ళినప్పుడు
నాకు తెలిసి సురేఖమ్మ వరంగల్ నుంచి సురేఖమ్మ సురేఖ గారు. కొండా సురేఖమ్మ గారు వచ్చినప్పుడు కూడా అక్కడ జరిగిన సభలో కూడా ఆ రోజు కూడా ఇదే మాట్లాడినాం. ఆ రోజు కూడా దివాకర్ రెడ్డి గారికి అగెనిస్ట్గానే స్పీచ్ ఇచ్చినాం. పార్టీ తరపున పార్టీ సిద్ధాంతము, పార్టీ భావజాలము, పార్టీ విధానాన్ని మేము అవలంబిస్తాం. పెళ్ళి అనేది వివాహ వేడుక అనేది వ్యక్తిగతం. ఓకే, సంతోషం. మీరు మీ వీపు మీకు కనిపించదు కదా, అది కూడా చూసుకుంటే బాగుంటుంది. ఎట్లో గట్ట ఇబ్బంది పడైనా చూసుకుంటే, అంటే అద్దంలో నిలబడైనా చూసుకుంటే బాగుంటుందేమో, కనిపిస్తుంది లేదు తెలీదు. కానీ ఒకటే, మీ జిల్లాలోనే ఒక పెద్ద ఆయన అనుకోండి, ఏమైనా ఒక మాజీ ఎమ్మెల్యేని నిత్యము తూలనాడే 2-3 నాయకులు, మీ పార్టీ నాయకులను ఇక్కడేమో ఆయన తూలనాడతారు బాగా, ఓకేనా, తూలనాడుతుంటారు, ఇప్పుడు తిడుతుంటారు, వాళ్ళని మీరు వెంటేసుకొని తిరుగుతున్నారు. సస్పెండ్ చేసుకోమను ఇదే మాట చెప్పినా మీరు అనంత వెంకటరామరెడ్డిని. అనంత వెంకటరామరెడ్డి గారు నేను ఒక నాయకుడు అనంత దీంట్లో స్ట్రైట్గా ఉందాం, దాంట్లో మళ్ళీ ఇదెందుకు వెనక దాగుడుమూతలు ఎందుకు. అనంత వెంకటరామరెడ్డి గారికి ఈ మధ్య ఫోన్ చేశా. తెలుగుదేశం పార్టీ సర్పంచ్ నారాయణమ్మ కొడుకు పెళ్లికి పోయినాడు. పెళ్లికి పోయి పెళ్లి కొడుకు చేసేటప్పుడు పోయి పసుపు బూసి వచ్చినాడు. పెద్ద మనిషి పోతే తప్పేంటి, టీడీపీ వాళ్ళ ఇంటికి. ఏమి ప్లస్ అన్న, మేము సస్పెండ్ చేసిన వాళ్ళని ఎందుకు ఎంటేసుకొని తిరుగుతావు, నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంట్లోకి ఎందుకు పోతావు చెప్పు, వాళ్ళు మమ్మల్ని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు, నువ్వు పెద్దవాని ఇది పద్ధతి కాదు కదా నీకు. వాళ్ళు మాట్లాడుతున్నారు, మా పిల్లలు ఏదన్నా చూసి ఏదన్నా ఆవేశపడి వాళ్ళని కొట్టేనో చంపితేనో ఇంకోటి అనేది చంపితేనో ఎందుకండి ఈ మాటలు వినండి. మేము విన్నప్పా నాగరాజన్న నిన్ను నీ కుటుంబ సభ్యుల్లో నీ ఇంట్లో మహిళల్లో తిడితే కూడా నువ్వు కూడా నా మాదిరే మాట్లాడతావు. అర్థమైందా? నీకు కొడితేనో చంపితేనో ఇవన్నీ ఎవరికి వస్తాయి, ఎవరి మీదకి వస్తాయి, ఇవన్నీ అవసరమా? నీది ఏదన్నా మాది ఏదన్నా ఉంటే చెప్పు, నువ్వు మేము వచ్చి మాట్లాడతాము అన్నాడు ఆయన. నన్ను కోటం విజయభాస్కర్ రెడ్డి ఎప్పుడు మీ కాడికి వస్తాడు అంటే, విజయభాస్కర్ రెడ్డి పార్టీలో ఉన్నాడు, వస్తాడన్నా, సస్పెండ్ చేయలేదు అతన్ని, మీరు చేయండి, నేను ఇంకొకరు కూడా వెనకాల తిరుగుతారు కదా. చెప్తాను, లెట్ మీ కంప్లీట్. అబ్బా, ప్రకాష్ రెడ్డి దగ్గర సొక్కా ఇప్పి చూపించడం తప్ప వేరే ఏముండదు. అర్థమైందా? ఓపెన్ హార్ట్. అర్థమైందా? కోటం విజయభాస్కర్ రెడ్డి పార్టీలో ఉన్నాడన్నా, వస్తాడు, పెళ్లికి పిలిచేదానికి వచ్చినాడు, దాంట్లో ఇబ్బంది ఏముంది? ఎప్పుడన్నా ఉంటే కనపడితే రాన్న కాఫీ తాగుతామంట, దాంట్లో ఇబ్బంది ఏముంది? సస్పెండ్ చేయించుకోండి మీకు వ్యతిరేకంగా పనిచేసింటే అన్నా. గోపాల్ రెడ్డి మీరు పదవి ఇచ్చినారు రంగంపేట గోపాల్ రెడ్డికి, అతను నన్ను తిడతా అంటాడు అంటే, నా ఎక్కడన్నా మీ మీద సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా, పత్రికాముఖంగా మాట్లాడినా, మీరు చెప్పండి, మీరు ఒక లెటర్ నాకు ఇవ్వండి, నేను సస్పెండ్ చేస్తాను. అర్థమైందా? గోపాల్ రెడ్డి మాకు బంధువు, తెలుగుదేశం పార్టీలోంచి మేము పిలుచుకొచ్చినాము. ఈరోజు అతను అక్కడే ఉండింటే టీడీపీలో అధికారంలో ఉండిండు, ఆ పార్టీ నుంచి మేము పిలుచుకొచ్చినాము. మా రాప్తాడు నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాలనే కండిషన్తో తీసుకొచ్చినాము. అతను రంగంపేట గ్రామస్తుడు, మా గ్రామం పక్కన ఉన్నట్టు రంగంపేట గ్రామస్తుడు గోపాల్ రెడ్డి. కోగటం టౌన్ కదా, ఆయనది టౌనే. సో ఈయన మీ మీద ఏమన్నా వ్యాఖ్యానాలు చేసిన త్రూ సోషల్ మీడియా, త్రూ మీ ప్రెస్, నేను సస్పెండ్ చేస్తా. అతను రాప్తాడు నియోజకవర్గంలో మాత్రమే పని చేస్తూ ఉన్నాడు, మీకు వ్యతిరేకంగా ఎక్కడ పని చేయడం లేదు. లేదు, మొన్న అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు, మేయర్ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కార్పొరేటర్ల ఇండ్లందరికీ తిరిగి వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పినాడు అని నేను విచారిస్తానని పిలిచి విచారిస్తే నేను కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేస్తాను, ఏ కార్పొరేటర్ అయినా మా ఇంటికి వచ్చి గోపాల్ రెడ్డి మమ్మల్ని ప్రలోభ పెట్టినాడు, టీడీపీకి ఓటు వేయమని చెప్పి ఏ కార్పొరేటర్ చెప్పినా నేనే రాజీనామా చేస్తాను గోపాల్ రెడ్డి అన్నాడు. ఏముంది, మేము జగన్ సీఎం కావాలా, జగన్ ద్వారా జనానికి మంచి జరగాలనేటువంటి ఎజెండా, ఆ ఎజెండాతో ఉన్న వాళ్ళనే దగ్గర తీసుకుంటాం. రెండోది, మా కాన్స్టిట్యున్సీలో 100 మందిని హత్య చేయడం జరిగింది గతంలో ఫ్యాక్షన్లో, పరిటాల కుటుంబం. సో వాళ్ళని వ్యతిరేకిస్తూ వాళ్ళ నుంచి ప్రజలకు రక్షణ కల్పించడం. ఈ మధ్య కూడా లింగమయ్య హత్యను పరిటాల సునీత సొంత తమ్ముడు చేశాడు. ప్రజలు వాళ్ళని కోరుకున్నారు కదా, వినండి, ప్రజలు వాళ్ళని కోరుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడును గెలిపించారు, పరిటాల సునీత గెలిచింది. 19లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గెలిపించారు, ప్రకాష్ రెడ్డి గెలిచినాడు. అయితే గెలిచిన తర్వాత ప్రకాష్ రెడ్డి కూనీలు చేయలే, దాడులు చేయలే, పెరూరు డ్యామ్కి నీళ్లు తెచ్చినాడు, ఉచిత బోర్లు దాదాపు 1500 నుంచి 2000 ఉచిత బోర్లు వేసినాడు. పేద మహిళలకు, పాడి రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేసినాడు.
మరి ఇవన్నీ కూడా ప్రకాష్ రెడ్డి చేసిన మంచి. ఈరోజు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గ్రామంలో కూడా ₹1 కోటి సీసీ రోడ్లు వేసినాం సొంత డబ్బులతో. అనేక గ్రామాల్లో రాచాన్పల్లి ఎన్ఆర్ కాలనీ టు వైఎస్ఆర్ కాలనీ రోడ్డు, కురుగుంట వైఎస్ఆర్ కాలనీ మెయిన్ రోడ్డు, చిన్మయ్ నగర్లోను, బండమీదపల్లిలోను, పాపంపేటలోను ఈ రోజు కూడా మేము ఎక్కడ శాంక్షన్ లేకుండా రోడ్లు వేసినామే ప్రజల అవసరార్థము. మేము మీకు పిఏబిఆర్ డ్యామ్ నుంచి పాపంపేట, కకలపల్లి కాలనీ, సిండికేట్ నగర్ ఈ ప్రాంతాలకు, ఎన్ఆర్ కాలనీ ప్రాంతాలకు మంచినీళ్ళు కావాలా, ఆత్మకూరు మండలానికి మంచినీళ్ళు ఇస్తూ తీసుకొని రావాలా. ఇక్కడ ఓట్లు వేయించుకున్న వాళ్ళు గతంలో బీనారాయణ రెడ్డి కుటుంబీకులు కావచ్చు, రామకృష్ణ కావచ్చు, అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, పరిటాల సునీత కావచ్చు, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు ఆలోచన చేయలేదే. మాకు ప్రజల మీద ప్రేమ ఉంది, మేము ఈ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి నివారణ కోసం కట్టుబడి 90 కోట్లతో జేజేఎం గ్రాంట్ తెప్పించినాము. వినండి, 80% పైప్ లైన్ పనులు మేము పూర్తి చేసినాము. 2 సంవత్సరాలు అయింది. ఆ పైప్ లైన్ పనులు పూర్తయ్యి ఆ ప్రాంతంలో మంచినీళ్ళు ఇస్తే ప్రకాష్ రెడ్డి తెచ్చినాడు అనేది క్రెడిట్ మాకు వస్తుంది. పరిటాల్సింటే చేయనీయడంలే. పేరూరు డ్యామ్కు మేము జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జీవో తీసుకొచ్చి 60 కిలోమీటర్లు పెన్నా నదిలో కాలువ తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చినాము. 3 సంవత్సరాలు నీళ్ళు ఇచ్చినాము. ఫలితంగా ఆ ప్రాంతంలో రైతులంతా బతికినారు. భూగర్భ జలాలు పెరిగినాయి. ఆత్మకూరు, రాప్తాడు, రామగిరి, కనగానపల్లి, రొద్దము, కంబదూరు, పావుగడ ప్రాంతంలో రైతులు బతుక్కున్నారు. ఈ రోజు కూడా ప్రకాష్ రెడ్డిని తలుచుకుంటున్నారు. ప్రకాష్ రెడ్డి ఉన్న రోజు ఆత్మకూరులో పేరూరు డ్యామ్కు నీళ్లు ఉండగా 100 అడుగులకు బోర్లు పడినాయి. ఇప్పుడు బోర్లు ఎండిపోయినాయి. కంబదూరు మండలం బోర్లు ఎండిపోయినాయి. రామగిరి, కనగానపల్లి మండలాలు బోర్లు ఎండిపోయినాయి. నీకు రాప్తాడు ప్రాంతంలోనూ అదే పరిస్థితి వస్తుంది. ఆ మీటింగ్లో మేము మన సర్పంచుల సన్మాన సభలో జెడ్పీటీసీ మారుతూ మాట్లాడుతూ ఇదే చెప్పినాడు, మా ప్రాంతంలో బోర్లు ఎండిపోయినాయి, పేరూరు డ్యామ్కు నీళ్లు రాలేదు అనేసి. పేరూరు డ్యాముకు నీళ్ళు ఇవ్వకపోవడానికి కారణము పేరూరు డ్యామ్ గేట్లు ఎత్తేసి తీసుకొని పోయి పరిటాల్సిన ఇంటికాడు ఉన్నాయి, రామ్మూర్తి నాయుడు ఇంటికాడు ఉన్నాయి గేట్లు, రేడియల్ గేట్స్. అంటే నీళ్ళు వస్తే డ్యామ్లో నీళ్ళు నింపాల్సి వస్తుంది, నీళ్ళు కిందికి వదలాల్సి వస్తుంది, పెన్నా నదిలో ఇసుకెత్తకపోలేమని. ఈరోజు 10 కిలోమీటర్ల మేర కంటే 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి లెక్కలతో చెప్తున్నా, 1000 కోట్ల రూపాయల విలువైన ఇసుకను కర్ణాటకకు అమ్ముకున్నారు. ఎవరు? పరిటాలలో. రాప్తాడులో రీచ్ లేవని మీరే చెప్తున్నారు కదా. ఈ పెన్నాలో ఇసుకుంది కదా, మీరు దోచారంటే మా దగ్గర రీచ్ లేవని మీరు అంటారు. మరి ఎట్లా దోచినారు వాళ్ళు? విను రాజరాజు గారు, గత ప్రభుత్వంలో ఇసుకను ప్రభుత్వము స్టేట్ వైడ్ 4 రీచ్లుగా చేసి వేలం చేసి జేపీ కన్స్ట్రక్షన్స్ ఎవరికో వాళ్ళకి, జేపీ అసోసియేట్స్ వాళ్ళకి ఇచ్చింది. మీరు గత ప్రభుత్వంలో జిల్లాకు ఒక ఏజెన్సీని పెట్టి రాయల్టీలు కలెక్ట్ చేయడానికి, గ్రావెల్ అమ్మడానికి ఒక ఏజెన్సీని పెట్టి ఇచ్చేసింది. గత ప్రభుత్వంలో ఎవరైనా ఎమ్మెల్యేలు ఇసుక అమ్మినారు, మట్టి అమ్మినారంటే అది చాలా మూర్ఖమైన వాదన. అది గత ప్రభుత్వంలో ఎవరైనా ఎమ్మెల్యేలు మందు అమ్మినారంటే కూడా మూర్ఖమైన వాదన. ప్రభుత్వమే షాపులు పెట్టి మద్యం విక్రయాలు చేసింది, బెల్ట్ షాపులు కూడా లేవు. ఈ ప్రభుత్వంలో నియోజకవర్గానికి కనీసము ఒక 200 నుంచి 700 బెల్ట్ షాపులు నియోజకవర్గం సైజు పెట్టి ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడ పోయిన ఆలమూరు గుట్ట కూడా ఇప్పుడు గుండు కొట్టినారు, ఆలమూరు గుట్ట కూడా తోలేసుకున్నారు. ఈరోజు ప్రతి గుట్టకు గుండు కొట్టినారు, మొత్తం మట్టి అంతా గ్రావెల్ అంతా తోలేసి అమ్ముకున్నారు. పెన్నా నదిలో ఇసుక రీచ్ అంటే ఎంత మేరకు ఇసుక నిల్వ ఉంచాలా, భూగర్భ జలాలను మెయింటైన్ చేయడానికి ఎంత పైన తీసుకోవచ్చనేది ఇసుక రీచ్లు నిర్ణయిస్తారు. అది గత ప్రభుత్వంలోనే అయిపోయింది. ఇప్పుడు కింద రాళ్ళు కనపడుతున్నాయి. 10 కిలోమీటర్లు 103 వరకు, పేరూరు డ్యామ్ నుంచి 103 వరకు కింద రాయి కనపడుతుంది, కింద మట్టి కనపడుతుంది. ఆ మేరకు ఒక ఎకరాలో 1 మీటర్ మట్టి తీస్తే 4000 క్యూబిక్ మీటర్లు వస్తుంది. అంటే 10 కిలోమీటర్ల పేరుకు ఇంటూ 100 మీటర్ల వెడల్పుతో ఉన్న పెన్నా నదిలో 10,000 ఇంటూ 100 10 లక్షల స్క్వేర్ మీటర్లు, అంటే దాదాపు 2,500 ఉన్నదా. మేము పుట్టింది పెన్నా నది ప్రాంతంలో పుట్టినాము. మా పెన్నా నది మీద పేరూరు డ్యామ్కు నీళ్లు తీసుకురావాలని కలలు, కానీ మేము బతికినాము, ఎదిగినాము, నీళ్లు తెచ్చినాము. ఈరోజు పెన్నా నదిని ఎండబెట్టింది పరిటాల సునీత. ఈరోజు బోర్లన్నీ ఎండిపోతున్నాయి. అంతరినీవ కాలువ లైనింగ్ చేసి కమిషన్లు కొట్టింది. అంతరినీవ కాలువ కింద కూడా బోర్లన్నీ ఎండిపోతున్నాయి హిందూపురం పార్లమెంటు వ్యాప్తంగా. ఇవన్నీ దుర్మార్గాలు వాళ్ళు చేసినారు. ప్రకాష్ రెడ్డి అనేవాడు వస్తే వీటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తాడు, రైతులను బతికిచ్చే కార్యక్రమం చేస్తాడు. కబ్జాలకు పోడు, కూనీలకు పోడు అని ప్రజలు కోరుకుంటున్నారు. 100% గెలుస్తాం.
అవునా? 100% గెలుస్తాం. ఓకే ఓకే. ప్రజలు అంటున్నారు అట్లా, మీరు మీరు అనుకుంటున్నారా? మీరు మీరు సర్వే మిమ్మల్ని మీరు చేయండి. శబాష్ 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 అనుకుంటున్నారా, ప్రజలు శబాష్ నాకేం అంటున్నారా? అవసరం? నాకేం అవసరము? ఆ, నాగరాజు గారు, ఆ, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆ. ప్రజలకు మంచి చేసినామనే తృప్తితో మేము బతుకుతాం. ఓకే. అర్థమైందా? వాళ్ళ జీవితంలో ఆ తృప్తి పొందగలుగుతారా? పరిటాలలో మేము పలాంది తెచ్చినామనే పరిస్థితి ఉందా? వాళ్ళ వాళ్ళ జీవితం ఇంక 4 తరాల పైన తుడుచుకోలేనంత కలంకితులు వాళ్ళు. అన్ని మూట మూట మోసుకుంటా అన్నారు వాళ్ళు. పాపపు మూటలు మోసుకుంటా అన్నారు. ప్రకాష్ రెడ్డి అనేవాడు ఎవరిని ఎవరిపైన దౌర్జన్యం చేయలే, ఎవరిని కూనీ చేయలే, రైతులకు మేలు చేసినాడు. ఏమి ఈ ప్రాంతంలో లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినాడు. ఇది నువ్వు ఎక్కడ పోయినా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి అదే. భవిష్యత్తు నిర్ణయిస్తుంది రండి, భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఏంటి అనేది కూడా. మనం శబాష్ అనుకోకూడదు కానీ భవిష్యత్తు అనాలి, శబాష్ శబాష్ అని ప్రజలు అనాలి. ఇకపోతే ఒకటే, లాస్ట్ టైం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్న నియోజకవర్గాల పెంపు అని ఎప్పుడైతే కేంద్రం నుంచి ఒక తీపి కబురు అందిందో అందరూ కూడా ఆశావాళ్ళు ఎక్కువైపోయారు. 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఓకే నెలకి ఇంకా మహిళల్లో ఆశలు చిగురించాయి. భర్త కూడా నాకు టికెట్ కూడా నా భార్యకు వస్తుంది అనే ఆశలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మీరు నాతో కలిసి ఒక వీడియో చేసాం మనం, అనంతపురం జిల్లా ముఖ్యమంత్రి ఇలా ఉండబోతుంది, నియోజకవర్గాలు ఇవే పెంచని. అది బాగా కొద్దిగా వైరల్ అయింది. కొంతమంది ఇదే ఫిక్సా, మార్పులు ఏమైనా ఉంటాయా, తొమ్మిది ప్రకాష్ రెడ్డి గారు ఎలా అంచనా వేశారు, ఇవన్నీ కూడా ఏంటి అసలు అనేది చాలా డిస్కషన్స్ కూడా జరిగాయి అనమాట. ఇప్పటికీ మీరు దానికే కట్టుబడినారు, చిన్న చిన్న మార్పులు ఏమైనా జరిగే అవకాశం ఉంది, చిన్న చిన్న మార్పులు వస్తాయి అంటున్నారు. ప్రకాష్ రెడ్డి గారు దానికే కట్టుబడినారు నియోజకవర్గాల పెంపుకి? కట్టుబడడానికి నేనేమి డీలిమిటేషన్ కమిటీ చైర్మన్ కాదు. అవును. 148వ నంబర్ కాన్స్టిట్యున్సీ మన జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాయదుర్గం నుంచి 1,60,000 ఓట్లకు స్ట్రక్చర్ చేసుకుంటూ వస్తే భౌగోళికంగా ఈ స్వరూపాలు ఉండవచ్చు అనేసి ఒక ఉజ్జాయింపుగా ఒక అంచనాకు వచ్చి మీతో డిస్కస్ చేశాము. ఇన్ కేస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కాలువ శ్రీనివాసులు గారు ఇంటర్ఫియర్ అయ్యి, పయ్యావుల కేశవ్ గారు ఇంటర్ఫియర్ అయితే కొంత మార్పులు ఉండొచ్చు. అంటే రాయదుర్గం ఉరవకుండా మార్పులు ఉండొచ్చు. అది అట్లనే చేంజెస్ చేసుకుంటూ ఒక మండలం చేంజెస్ చేసుకుంటూ వస్తాయి. ఓకే. లాస్ట్ వరకు, కదిరి వరకు వస్తాయి. అంటే అవి చేంజెస్ ఉండే అవకాశం అంటే అక్కడ నుంచి జరిగే మార్పులు ఖచ్చితంగా కింద ప్రభావము, ఆ చేంజెస్ ఒక మండలం ఇక్కడ పోయేది ఇక్కడ వస్తే, ఇక్కడ వచ్చే మండలం, ఈ నియోజకవర్గంలో ఇక్కడ వచ్చే మండలం ముందుకు పోతుంది. అట్లా ఆ సిస్టంలో మార్పులు జరిగేదానికి అవకాశం ఉండొచ్చు. అంతే సంపూర్ణంగా అదే జరుగుతుంది అనేది కాదు, కానీ తప్పకుండా 20 నుంచి 21 నియోజకవర్గాలు ఏర్పాటయ్యేటువంటి పరిస్థితి ఉంది. అనంతపురం పార్లమెంటు పరిధిలోనే దాదాపుగా 10 నియోజకవర్గాల పైన ఏర్పాటయ్యే పరిస్థితి ఉంది. అనంతపురం పార్లమెంటు పరిధిలోనే మీకు డీలిమిటేషన్కు హద్దులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గాలు పెరిగితే తోపుదుర్తి కుటుంబం నుంచి ఒకరా ఇద్దరు అభ్యర్థులు? మేము రాప్తాడు ఎమ్మెల్యేగానే మళ్ళీ కూడా గెలవాలని కోరుకుంటాం. రాప్తాడు ఎస్ ఎమ్మెల్యేగా మీ ప్రత్యర్థి ఎవరైతే బాగుంటుంది మీకు ఈజీ కావడానికి? అట్లా ఏం లేదు, ఎవరైనా మేము పరిటాల మాకు ఈజీ ప్రత్యర్థి అని పోయినామా? సింపుల్ చెప్తా ఉన్నా, ఒకటి అడుగుతా ఉన్నా మిమ్మల్ని. బీనారాయణ రెడ్డి కుటుంబము 2009 వరకు ఎమ్మెల్యేగా ఉంటారు. వారి నియోజకవర్గంలో, అనంతపురం నియోజకవర్గంలో నుంచి రాప్తాడు రూరల్ మండలాలు బయటకు వచ్చాయి. మరి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మాత్రమే వాళ్ళు 2009 తర్వాత కంటెస్ట్ చేసి, గురునాథ్ రెడ్డి గారు కంటెస్ట్ చేసి, మరి అనంతపురం రూరల్, రాప్తాడు మండలాలు కూడా మా దీంట్లో ఉండేటివే కదా, అనంతపురం కాన్స్టిట్యున్సీలో ఉండేటివి కదా. ఇప్పుడు రాప్తాడుకు వచ్చి చేరినాయి. మేమే కంటెస్ట్ చేయాలా, మా ఇంట్లోనే ఒకరని ఎందుకు అనుకోలే వాళ్ళు? ఎందుకు అనుకోలేదు? మరి పరిటాల సునీత ఉందని రాలేదా? మరి ఎందుకు ప్రతిదానికి వాళ్ళని లాగుతారు మీరు? చెప్తున్నా, దానికి రాజకీయంగా ఎందుకు వాళ్ళని లాగుతారా? నీకేం నొప్పి నాయనా, నేను చెప్పేది నువ్వు వాళ్ళని లాగితే ప్రకాష్ రెడ్డి గారికి ఎడిటింగ్ లో తీసేసేయి, నచ్చకపోతే ఎడిటింగ్ లో తీసేసేయి. పరిటాల సునీత ఆడి పోటీ చేస్తుందని రాలేదా? నా క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పండి. ఎందుకు 2వ సీట్ కావాలని ఎందుకు అనుకోలేదు వాళ్ళు? ఇప్పుడు కూడా అంతే, భౌగోళికంగా మేము ఎక్కడ పోటీ చేయాల్సి వస్తుంది, ఇప్పుడు రాప్తాడు, కనగానపల్లి, రామగిరి కలిపి కాన్స్టిట్యున్సీ కావచ్చు, సీకేపల్లి కలిపి కాన్స్టిట్యున్సీ కావచ్చు, లేదా రాప్తాడు, అనంతపురం రూరల్, ఆత్మకూరు కలిపి కాన్స్టిట్యున్సీ కావచ్చు. ఎక్కడైనా కానీ ఎక్కడ అధిష్టానం నిర్ణయిస్తే అక్కడ పోటీ చేస్తాం. ఒకరైనా ఇద్దరా? మేమైతే ఒక్క సీట్ చాలని, ఒక సీట్ ఫిక్స్ అంతే. ఓకే, ఖచ్చితంగా మీరు ఇదే స్ఫూర్తితో ఉండాలని కోరుకుంటున్నా, భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో మీరు ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే.